ఎవరైతే తన డ్యూటీస్ లో అధికంగా ప్రవర్తిస్తారో బియాండ్ ది డ్యూటీస్ పోలీస్ వ్యవస్థలో వారు అరెస్ట్ చేయవచ్చు, లేదా విచారణకు పిలవచ్చు, లేదా నోటీస్ ఇవ్వచ్చు తప్ప లాఠీ పెట్టి కొట్టడం కానీ, చిత్రహింసలు గురి చేయటం కానీ భారత రాజ్యాంగంలో సిఆర్పిసిలో తప్పిది. పోలీసుల మీద ప్రైవేట్ కేసులు కూడా పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఇంతకు ముందు అనేక సందర్భాల్లో ప్రైవేట్ కేసులు పెట్టి పోలీసులు ఉద్యోగాలు కూడా ఊడగొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. నిరూపణ అయితే అని గుర్తుపెట్టుకోమని మనం చెప్తున్నాం. ఈ విధంగా బియాండ్ ది డ్యూటీస్ పోలీసులు ప్రవర్తన చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది ఒకటే కాదు, మీకు మరొకటి కూడా చెప్తా. విజయవాడలోనే గౌతమ్ రెడ్డి గారి మీద 307 వేశారు. సరే 307 కరెక్టా తప్ప దట్ ఇస్ ద డిఫరెంట్ మ్యాటర్. ఇంట్లోకి ఎలా ప్రవేశించారు? రాత్రిపూట కిచెన్ డోర్లు తీసి పోలీసులు ప్రవేశించారు. సీసీ కెమెరాల్లో ఫుటేజ్ మీరు చూసి ఉంటారు అందరూ కూడా. అంతేకాదు, ఆమె పేరేంటి, మన ఎక్యూజ్డ్ మనకు అప్పిరెడ్డి గారు సుధారాణి పట్టుకొచ్చి కొట్టి 5 రోజులు పెట్టుకుని తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే బిఫోర్ మేజిస్ట్రేట్ షీ హాజ్ గివెన్ ఎ కంప్లైంట్ ఇచ్చింది. అలాగే కడపలో రవీంద్ర, ఆయన కూడా బిఫోర్ ది మేజిస్ట్రేట్ నన్ను కొట్టారని ఇచ్చారు. అంటే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని, సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని